ఇది ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఏంటంటే మనకి ఇలా స్టిచ్డ్ బ్లౌజ్ మీద వర్క్ చేయాలి అంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో నేనేం చేస్తాను అంటే ఇలా స్టిచెస్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తాను ఫస్ట్. అండ్ ఇదొచ్చేసరికి మనం టైలరింగ్‌లో బాగా యూజ్ చేస్తాం కదా! స్టిచెస్ అవి తీసుకోవడానికి. దీంతోనే స్టిచెస్ అనేవి రిమూవ్ చేస్తాను. యాక్చువల్‌గా బాల్ ఉన్నది చూడండి, అది లోపల వైపుకి పెట్టి తీయాలనమాట. కానీ ఏంటంటే ఇది బాగా టైట్‌గా ఉంటాయి కాబట్టి స్టిచెస్ అనేవి నేను ఇలా రిమూవ్ చేస్తున్నా. మొత్తం అన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. సైడ్ జాయింట్స్ అన్నీ కూడా చేసేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. అప్పుడు హ్యాండ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది కదా! ఇప్పుడు ఇక్కడ మీరు ఏ ఫ్రేమ్ అయితే సరిపోతుందో చూసుకొని మీ హ్యాండ్‌కి ఆ ఫ్రేమ్ అనేది ఫిట్ చేసేసుకొని చేసేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను చూపించాను ఎలా ఫిట్ చేసుకోవాలి ఫ్రేమ్ ఏంటి అనేది. అండ్ బ్యాక్ నెక్‌కి కూడా మనం ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. మీ దగ్గర పెద్ద ఫ్రేమ్ ఉంటే ఫిట్ చేసుకొని కుట్టుకోవచ్చనమాట. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా డిజైన్ అయితే ఇది. మన నెక్స్ట్ వీడియోస్‌లో ఈ డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.